ఎన్ని ఆరోపణలు చేయాలన్న ఆరోపణలు చేశారు. 2 సంవత్సరాలుగా చేసిన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఒక పక్క ఒకే సామాజిక వర్గం, దానిపైన డేటా ఇస్తే ఏమీ లేదు. ఇన్సైడర్ ట్రేడింగ్, ఏదో అవకతవకలు జరిగాను, దాని మీద ఏమి ఒక్క సెంటు కూడా అప్పుడు చేయలేకపోయాను. ఇంకా ఇల్లు కూడా కట్టుకోవాలి. ఇక్కడ ఒక పక్క నేను ఇల్లు కట్టుకోలేదని ఎగతాళి చేసి, ఇంకో పక్క నువ్వు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని ఏం పీకావని అడుగుతున్నాను. నా ముఖ్యమంత్రి ఏం చేశామని అడుగుతున్నా. ఏం చెప్పారు మీరు దొంగలు? తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడే ఉంటాం, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పిన పెద్ద మనుషులు సిగ్గు కూడా లేకుండా ఈరోజు 3 ముక్కలా కాడతారా మీరు? ఫెన్సింగ్ వేసి మార్నింగ్ అయితే మీరంతా కూడా వాకింగ్ చేయడానికి బ్యూటిఫుల్ గా తయారు చేస్తే ఇక్కడ ఉంది, అక్కడ కూడా పెట్టాం. దానికి మొత్తం ఫెన్సింగ్ అంతా కూడా లాగేస్తారు. ఇప్పుడు ఫెన్సింగ్ లేదు, చెట్లు లేవు, అన్ని పోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఒకటి అభివృద్ధి చేయడం చాలా కష్టం, విధ్వంసం చేయడం చాలా సులభం. ప్రజావేదిక విధ్వంసం చేశారు జగన్ రెడ్డి, ఎన్నోళ్ళు చేశారు, గంటలు చేసి పారేశాడు. ఆ డెబ్రీస్ తీయడానికి 2 ఏళ్ళు పట్టింది. అక్కడ ఉండే కూల్ చేసినటువంటి మెటీరియల్ తీయడానికి ఇప్పుడు కూడా తీయలేకపోయాడు. అంటే ఎంత సులభమో మీరు ఒక్కసారి ఆలోచించండి. దాన్ని కట్టడానికి చాలా కష్టపడ్డాను, కానీ దాన్ని కూల్చడానికి మాత్రం చాలా సులభంగా చేయగలిగాడు. చాలా దుర్మార్గమైన వ్యక్తి. ఇక్కడ